DJ Moral Stories. కోడలైన జలదేవత. రాధిక పెళ్లి ఓంకార్తో జరిగింది. రాధ చాలా పేద కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇంకా తన పేదతనం వల్ల రాధిక తన ఇంటి నుంచి వరకట్నంగా ఏమీ తీసుకురాలేదు. అందువల్ల తన అత్తగారైన మనోరమ్మ, మావయ్య నరేష్, మర్ది, ఆడబొడుచు ఇందరింకా ఐశ్వర్య పాపం తను ఘోరంగా హింసించారు. ఓంకార్ సిటీలో పనిచేస్తున్నాడు. అందువల్ల అతను పెళ్ళైన ఒక వారం రోజుల్లోనే సిటీకి వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో సంపాదించగలిగేది ఓంకారు మాత్రమే. ఎందుకంటే అతను తమ్ముడు ఇందర్ రోజంతా జాలీగా ఉంటాడు. ఒసే కోడలా రాధిక, భోజనం ఈ జన్మలో దొరుకుతుందా లేదా వచ్చే జన్మలోనే దొరుకుతుందా? క్షమించండి అమ్మా, నాన్న, ఇదిగోండి మీకు భోజనం. మర్దిగారు, ఐశ్వర్య చెప్పింది మీకు శనగపిండి బర్ఫీ అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఇవాళ కాస్త సమయం ఉన్నది, అందుకే పాయాసం, శనగపిండి బర్ఫీ కూడా చేశాను. వదినా, మీరు చేసిన వంటలంతా ఓ పక్క ఉన్నివ్వండి, కానీ స్వీట్ ని మీరు అసలు ఏమనుకుంటూ చేశారో తెలియట్లేదే. అది నాకు అనిపించింది, అందుకనే. కోడలా కాస్త విను. మీ నాన్న మా పేరున పాల ఫ్యాక్టరీ రాసిపెట్టారా ఏంటి? వరదక్షిణగా నువ్వు ఇక్కడికి కనీసం ఒక్క స్పూన్ కూడా తీసుకురాలేదు. కాని ఇక్కడ నీ మొగుడు సంపాదనని పాడు చేస్తున్నావు. నువ్వు పేద పిల్లవి కదా, అలాగే నడుచుకో. గంతులేయకు, లేదా నీ రెక్కలు విరగొట్టి ఎగరనీయకుండా చేస్తాను. సరే అమ్మా. ఈ విధంగానే ఒకరోజు మనోరమ్మ ఫ్రెండ్స్ అందరూ ఇంటికి రావడం వల్ల అప్పుడు రాధిక మొహాన్ని చూసి వాళ్ళందరూ ఏమన్నారంటే, అది సరేగాని మనోరమా, నీ ఇంటికి వచ్చిన ఈ కొత్త అతిథి ఎవరు? ఒకవేళ మీ పెద్దబ్బాయి ఓంకారుకి పెళ్లి చేశావా ఏంటి? అరేరేరే మనోరమ్మ, నువ్వు అసలు భలే దానిలా ఉన్నావే. ఆ చౌన ఈ చౌన పడకుండా కార్యాన్ని భలే సాధించేశావే. మీ అబ్బాయికి పెళ్లి జరిగిన విషయాన్ని ఎవరికి తెలియకుండా దాచేశావే. అదేం కాదు, మీరందరూ తప్పుగా అర్థం చేసుకున్నారనుకుంటాను. ఇలా పైసాకు ప్రయోజనం లేని పేద అమ్మాయి నాకెలా కోడలుగా వస్తుంది? ఇది నా ఇంటి పని మనిషి. మా అబ్బాయి ఓంకార్కి ఇంకా సంబంధం కుదరలేదు. మా అబ్బాయికి గొప్ప ధనవంతురాల అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేస్తాను. ఓ, అదే నా విషయం, అదే కదా చూశాను. మా అమ్మ చెప్పింది నిజమే. ఇది నా అందమైన మొహం మీద ప్రమాణం. మనోరమ్మ వాళ్ళ స్నేహితుల ముందు రాధికాని అవమానపరచడం వల్ల రాధికాకి మనసు చాలా గాయమైంది. తన రూముకు వెళ్లి చాలా బాగా ఏడ్చింది. పాపం తన మనసులో ఉన్న విషయాన్ని తన భర్తకు కూడా చెప్పుకోలేకపోయింది. ఎందుకంటే తనకంటూ ఒక ఫోన్ కూడా లేదు, ఓంకార్ నంబర్ కూడా తనకు తెలీదు. ఒకరోజు మనోరమ్మ కొంచెం వస్తువులు తీసుకోవడానికి ఇంకో గ్రామానికి రాధికని పంపించింది. అప్పుడే తను తిరిగి వచ్చినప్పుడు రాధిక అడవి మార్గంలో నడుస్తూ వచ్చింది. అప్పుడు తను నడుస్తూ నడుస్తూ చాలా అలసిపోయింది. నా గొంతు బాగా తడారిపోయింది. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా మంచినీళ్ళు దొరికేలాగే లేదే. అక్కడ ఒక నీటి వాక్ కనపడుతుంది. ఒక పని చేద్దాం, అటెళ్ళి చూస్తాను. రాధిక కాస్త నడుస్తూ ముందుకు వెళ్ళింది. అప్పుడే తను చూసింది ఒక చెరువులో చాలా నీళ్లున్నాయి. అక్కడ ఉన్న నీరుని తను తాగింది. అక్కడ ఉన్న నీరుని తాగడం వల్ల తను జలదేవతగా మారిపోయింది. తను ఆశ్చర్యపోయి తన జలదేవత రూపాన్ని చూసుకుంది. అప్పుడు నీటి నుంచి జలదేవతలు, తన లోకానికి చెందిన జలదేవతలు తనకి స్వాగతం పలికారు. అప్పుడు వాళ్ళు తనతో చెప్పారు, రాధిక, ఇప్పుడు నువ్వు ఓ సామాన్య అమ్మాయివి కావు. నువ్విప్పుడు ఓ జలదేవత. నీలో మాయాశక్తులు కూడా ఉన్నాయి. నువ్వొక మాయ జలదేవత. కానీ అది ఎలా కుదురుతుంది? ఇక్కడ ఈ వాగులో ఉండే నీళ్లు. అవును రాధిక, వీళ్ల కులం శపించబడ్డ దురదృష్టవంతమైన కులం. ఇక్కడికి ఎవరూ రావడం లేదు. ఎందుకంటే ఇది అడవిలో చెట్ల వెనకాల దాగుంది. కాని ఈ చెరువు యొక్క మంత్రప నీళ్లు, దీన్ని ఎవరైనా తాగారంటే తాను ఒక సముద్రపు కన్యగానో లేదా జలదేవతగానో మారుతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మళ్ళీ నేను మనిషిగా ఎలా మారాలి? జలదేవతగా మారిన నువ్వు ఇక మీదట మనిషి రూపాన్ని అసలు పొందలేవు.
నువ్వొక ఇక్షాజారి జలదేవత. తర్వాత నువ్వేదిష్టపడినా నీ దగ్గరున్న మాయాశక్తుల వల్ల ఊరికే నువ్వు అప్పుడప్పుడు మనిషి రూపాన్ని తీసుకోగలవు. కాని నువ్వు చాలాసేపటి వరకు భూమి మీద ఎక్కువసేపు గడపలేవు. ఎందుకంటే జలదేవతలు నేలలో మాత్రమే ప్రాణాలతో ఉండగలరు. రాధిక చాలా ఆశ్చర్యపడిపోయింది. తనకి ఏమీ అర్థం కాలేదు. తనకి ఏం చెయ్యాలి, ఏం చేయకూడదని కూడా తెలియలేదు. తన మాయశక్తి వల్ల మనిషిగా మారిపోయింది. తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయింది. కాని తను చాలాసేపు నేల మీద ఉండడం వల్ల తను శ్వాసించడం కొంచెం కష్టమయింది. లేదు, నాకు ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టంగా ఉంది. నీళ్ళు నీళ్ళు నీళ్ళు. తను ఈ విధంగా నేరుగా బాత్రూంకి వెళ్ళి తను నీటిలో కూర్చుంటుంది. ఒకరోజు 10 సార్లన్నా బాత్రూంలో వెళ్లి నీటిలో కూర్చుంటుంది. ఎందుకంటే తన శక్తిని నేల మీద ఉంటే ఉపయోగపడవు. తర్వాత తను శ్వాసించడం ఇబ్బంది కలిగింది. మెల్లమెల్లగా రాధిక మాటిమాటికి బాత్రూంకి వెళ్లడం వల్ల ఐశ్వర్యకి అనుమానం కలిగింది. అప్పుడు ఒకరోజు నిర్ణయం తీసుకుంది. ఈ రాధిక ఒక్క రోజుకి 10 సార్లు బాత్రూంకి వెళ్తుంది. తనసలు లోపల ఏం చేస్తుంది? ఈ రోజు దానికి కారణం ఏమిటో తెలుసుకుంటాను. ఇది నా అందమైన మొహం మీద ప్రమాణం. ఐశ్వర్య రాధిక బాత్రూం తలుపుని మెల్లగా తెరిచింది. అప్పుడు తను జలదేవతగా మారి నీటిలో ఈత కొట్టడం తను చూసింది. రాధికని జలదేవత రూపంలో చూసి ఐశ్వర్యకి గొప్ప ఆశ్చర్యం కలిగింది. ఓరి దేవుడో, ఇదేంటి? ఈ రాధిక ఓ జలదేవత. కానీ అసలు ఇదెలా సాధ్యం? ఏదో ఒకటి, నేనిప్పుడే వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని అమ్మా, నాన్న, దాంతోపాటు ఇందరికీ కూడా చెప్పి తీరాలి. ఓరమో, ఇది నా అందమైన మొహం మీద ప్రమాణం. ఐశ్వర్య వెంటనే వెళ్లి అందరి దగ్గర రాధిక జలదేవతగా మారిన విషయాన్ని చెప్పింది. ఏంటిది? పెద్ద కోడలు జలదేవత? అలా అయితే వాళ్ళ దగ్గర చాలా మంత్రశక్తులుంటాయి అని అనుకుంటున్నా. ఇదొక అద్భుతమైన సమయం. ఆ జలదేవత రాధికని ఎలాగైనా మనం బంధించాలి. అప్పుడే తన దగ్గర ఉన్న మాయశక్తితో మనం ధనవంతులు కాగలం. పదండి. మనోరమ్మ ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెంటనే రాధిక దగ్గరికి వెళ్లారు. రాధిక వాళ్ళింట్లో వాళ్ళందరినీ ఒకేసారి చూడగానే చాలా భయపడిపోయింది. మీరు అందరూ ఇక్కడ? ఇక ఏది దాచాల్సిన అవసరం లేదు రాధిక. ఎందుకంటే నువ్వు జలదేవతగా మారుతున్న రహస్యం మా అందరికీ తెలిసిపోయింది. రాధిక ఇప్పుడు బాగా ఇరుక్కుపోయింది. ఇప్పుడు తను ఏమీ చెయ్యలేకపోయింది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తన్ను ఒక వల్లో బంధించి ఒక పెద్ద ఫిష్ ట్యాంక్లో తన్ని బంధించి ఉంచారు. మీరందరూ ఎందుకని నన్ను ఇలాగా బంధించి పెట్టున్నారు? నన్ను వదిలేయండి. మేము నిన్ను అంత తేలిగ్గా వదిలేస్తామా రాధిక? నువ్వు ఒక జలదేవత. తర్వాత నీ దగ్గర చాలా మాయశక్తులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఆ మాయశక్తుల వలన మమ్మల్ని గొప్ప ధనవంతులుగా చెయ్యాలి. మాకు చాలా బంగారాన్నివ్వు, అది కూడా ఇప్పుడే. కానీ ఇదంతా చాలా పెద్ద తప్పమ్మా. ఏది తప్పు ఏది సరైన మాకు తెలీదా ఏంటి? వాళ్ళేం చెప్తున్నారో నువ్వు అది చేస్తావా? సరేనా? చెప్పింది మాత్రం చెయ్యాలి. అవును, లేదంటే నీ ప్రాణాల్ని ఇప్పుడే మేము తీసేస్తాం. అది నా అందమైన మొహం మీద ప్రమాణం. రాధిక వాళ్ళు చెప్పింది వినిపించుకోలేదు. తను తన మాయశక్తిని ఉపయోగించనని చెప్పేసింది. నేను నా మాయశక్తులన్నీ తప్పటి విషయాల కోసం ఖచ్చితంగా ఉపయోగించను. తర్వాత మీలాంటి మనుషులకు అసలు అర్హతే లేదు. అవునా? సరే ఇందర్ బాబు, మన దగ్గరున్న ఆ పిస్టల్ని నువ్వు తీసుకోరా. ఇప్పుడే నేను ఈ రాధికని కాల్చి చంపేస్తాను. ఇదే కథ నేను ఎదురు చూశాను. అయ్య బాబాయ్, అందమైన మొహం మీద ప్రమాణం. సరే అమ్మా. ఇందర్ గన్ తీసుకుని వచ్చాడు. అది మనోరమ్మ చేతికి ఇచ్చాడు. ఇదిగోండి, తీసుకోండి అమ్మా. ఇంకా సమయం ఉంది. నేను చెప్పింది మర్యాదగా చెయ్యి, లేకుంటే నువ్వు ఖచ్చితంగా చస్తావు. నేను నిర్ణయం తీసుకున్నాక ఇంక అంతే. మీ తప్పటి ఆలోచనలు నెరవేరను నేను అస్సలు అనుమతించను.
నేను నా మాయశక్తులు ఉపయోగించి మీకు అసలు ఏది కూడా సహాయం చేయను. ఒకవేళ దీనికి శిక్ష మరణమే అయితే ధారాళంగా నన్ను చంపేయండి. అయితే సరే, అలా చావడమే నీకు ఇష్టమైతే చచ్చిపో. మనోరమ గన్ ట్రిగర్ని నొక్కబోయింది. అప్పుడే ఆ చోటికి ఓంకార్, పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ చోటికి వచ్చారు. కొంచెం ఆపుతారా? నా రాధికకి ఏదన్నా జరిగితే మీ ఎవరిని వదిలిపెట్టను. ఓంకార్, నువ్వా? సముద్ర కన్యది కూడా ప్రాణమే. తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదాన్ని కలగనివ్వను. తనని హింసించడం, తన ప్రాణం తీయాలనుకోవడం అతి పెద్ద నేరం తెలుసా? వీళ్ళు చేసిన తప్పు వల్ల వీళ్ళందర్నీ అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్. పోలీస్ ఇన్స్పెక్టర్ అందర్నీ అరెస్ట్ చేశారు. ఏమండి, మీరా? ఈ విషయాలన్నీ మీకెలా తెలుసాయి? ఇదంతా తలరాతల్లో భాగమే రాధిక. నేనందరికీ సర్ప్రైజ్ కలిగించాలనే వచ్చాను. కానీ ఇక్కడ జరిగిన సంఘటనని చూసిన తర్వాత తట్టుకోలేకపోయాను. వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. ఇక్కడ అందరూ మాట్లాడుకోవడం నేను ఒక చోట నుండి వింటూనే ఉన్నాను. ఏమండి, నిజంగానే మీరు చాలా మంచివారండి. రాధిక, ఓంకారు ఇద్దరూ కలిసి ఆ చెరువు దగ్గరికి వెళ్లారు. తర్వాత ఓంకార్ రాధికతో ఏమన్నాడంటే, అసలు నేను ఒక విషయం నమ్మలేకపోతున్నాను తెలుసా? నా కుటుంబ వ్యక్తులు అత్యాశ వల్ల ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో తెలుసా? నా కుటుంబం మీద నాకున్న నమ్మకం పూర్తిగా పోయింది రాధిక. ఇప్పుడు ఈ చెరువులో నీటిని తాగి నేను కూడా సముద్ర జీవిగా మారాలనుకుంటున్నాను. నేను తనతో కలిసి ఒక సముద్ర కన్యల ప్రపంచంలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. అలాగే జరగనీయండి. ఓంకార్ ఆ చెరువులో ఉన్న మాయం నీర్ని తాగాడు. అతను కూడా జలదేవుడుగా మారిపోయాడు. ఆ తర్వాత అతను జలదేవత రాధికాను ఇద్దరూ కలిసి ఆ నీటిలో జలదేవత లోకంలో ఒక సంతోషమైన జీవితాన్ని జీవించారు. ఆనంది యొక్క భుజం పైన ఎక్కువ తడి బట్టలున్నాయి. ఇంకా చేతిలో ఉన్న బకెట్లో కూడా ఎక్కువ తడి బట్టలున్నాయి. మేడ మీదకి వెళ్లి అది ఆరేయడం కోసం చాలా అవసరంగా వెళ్ళింది. అక్కడ మేడ మీద పక్కింటి ఆవిడ ఏం చెప్పిందంటే, ఏ ఆనంది, రేపు స్త్రీల పూజ ఉంది, అందుకని అందరూ గోరింటాకు పెడుతున్నారు. ఇది నీకు మొదటి సుమంగళి పూజ కదా? అమ్మ కూడా చెప్పారు, చేతిలో అందమైన మెహందీ ఎవరు వేసుకున్నారని అందుకు కాంపిటీషన్ జరుగుతుంది. అరే అవునవును, సరే తొందరగా కిందకొచ్చాయి. మేమందరం మీ ఇంటి ఎదురులో ఉన్న టెంట్లోనే గోరింటాకు పెట్టుకుంటున్నాం. అరే వదినా, ఇంకా నేను చాలా పనులు చెయ్యాలి. ఇల్లు శుభ్రం చెయ్యాలి, వంట చెయ్యాలి, అమ్మకు మాత్రలు ఇవ్వాలి. ఈ పనులన్నీ చేసేసరికి మధ్యాహ్నం 3 గంటలవుతుంది. నువ్వేంటి విచిత్రమైన అమ్మాయిలా ఉన్నావు? మీ అత్తగారే గోరింటాకు పెట్టుకోవడానికి టెంట్లో కూర్చున్నారు, కానీ నువ్వు కొత్తగా పెళ్ళైన అమ్మాయిని నువ్వు పనిచేస్తున్నావు. అమ్మను నేనే వెళ్ళమన్నాను వదినా. నాకు మెహందీ పెట్టుకోవడం తెలుసు. పనులన్నీ చేసిన తర్వాత రాత్రి మెహందీ వేసుకుని పడుకుంటాను. వదిన టెంట్ లోపలికి వెళ్లారు. ఆనంది వాళ్ళ అత్తగారు తన చేతిలో గోరింటాకు వేసుకున్నారు. తను మిగతా వాళ్ళతో కలిసి మాట్లాడడం మొదలుపెట్టింది. వీళ్ళని చూసావా, బాగా పండిపోయిన ముసలోళ్ళ ఉండి కొత్తగా పెళ్ళై వచ్చిన కోడల్ని పని చేయమని చెప్పి వచ్చి తిన మాత్రం గోరింటాక పెట్టుకుంటుంది. సిగ్గు కూడా లేదు. ఈ సమయంలో తినపోయి గోరింటాక పెట్టుకుంటుంది. ఈ విషయం ఆనంది వాళ్ళ అత్తగారి చెవులో కూడా పడింది. ఏం మాట్లాడుతున్నారు మీరిక్కడ? నిన్నొచ్చిన కొత్త కోడలికి అంత పొగరా? పక్కింటి వాళ్ళందరితో నా గురించి తప్పుగా మాట్లాడిద్దా? ముందు నుంచే నాకు తనంటే అసలు ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను ఎవరో చూపిస్తాను. లేనిపోయిన మాటలు చెప్పి పక్కింటి వాళ్ళని ఉసుగొలుపుతుందా? తను ఇంటికి వెళ్తున్నప్పుడు ఆనంది కిచెన్ లో వంట చేస్తూనే వాళ్ళ అమ్మగారితో ఫోన్ లో మాట్లాడింది. నాకు ఎక్కువ మీ జ్ఞాపకం ఉందమ్మా. మీరు మెహందీ వేసుకున్నారు కదూ, కొత్త చీర కూడా కొనుక్కొనుంటారు. రేపు సాయంత్రం కొత్త పెళ్లి కూతురులాగా తయారవుతారు. అమ్మా, వాట్సాప్ లో మీ ఫొటోస్ ని పంపండమ్మా. ఆనంది వాళ్ళ అమ్మగారు సమాధానం చెప్పక ముందే వాళ్ళ అత్తగారు తన దగ్గర నుంచి ఫోన్ లాక్కున్నారు. ఇంకా చిరాకుతో చెప్పారు, తప్పకుండా మీ కూతురికి మీ ఫోటోని పంపించండి. ఈ ఇంట్లో సుమంగళి పూజ జరిగినట్టా ఉంది. మేమిక్కడ నీ కూతుర్ని పని చేపిస్తున్నామంట. తన్ని గోరింటాకు పెట్టుకోనివ్వలేదంట. మాకన్నా మోసమైన వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. అమ్మా, మీరేం చెప్తున్నారు? ప్లీజ్ నీళ్లు తాగండి, మీ బీపీ పెరుగుతుంది. బాగా నటించొద్దు. మోహన్ మాత్రం నేను లవ్ మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే నిన్ను ఇంట్లో కూడా దూరనిచ్చేదాన్ని కాదు. నాకొక విషయమే అర్థం కావటం లేదు. నిన్ను కన్నది నీకు మంచి చెడు ఏంటో నేర్పించలేదా అసలు? మీరేం చెప్తున్నారమ్మా? ఇప్పటిదాకా మీ గురించి ఎవరితోనే నేను తప్పుగా చెప్పలేదు. ఈ ఇంట్లో ఎవరు ఇంటి పని చేయటం లేదు. ఈ చిన్న విషయాన్ని ఊరు మొత్తానికి చాటుతున్నావా? అందరు ఆడవాళ్లు నన్నే చెడుగా మాట్లాడుకుంటున్నారు. అంతా నా తల రాత. నాకు నువ్వు కోడలుగా వచ్చావు చూడు. అమ్మా, నేనేమీ తప్పుగా చెప్పలేదమ్మా. ఆహాహా, ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు చూడు.
నా కొడుకు పేరు చెప్పుకొని ఇంట్లో నువ్వు దూరగలిగావు చూడు, వాడు నా కొడుకు. అర్థమైందా? ఈ రోజు వాడు రాని. నీకు విడాకులు ఇప్పించి తీరుతాను. అమ్మా, దయచేసి అలా చెప్పొద్దమ్మా. ఇది నేను చేసే మొదటి సుమంగళి పూజ. నేను ఎప్పుడు సుమంగళిగా ఉండాలని నన్ను ఆశీర్వదించండి అమ్మా. తర్వాత ఎప్పుడు నాకు మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానమ్మా. ఇలా చూడు కోడలి పిల్ల, ఈ ఇంట్లో ఉండాలనుకుంటే ముందు వెళ్ళి గోరింటాకు పెట్టుకొనిరా. నువ్వు పెట్టుకున్న గోరింటాకు అందరికన్నా బాగా పండాలి. అప్పుడే నేను నీ ఇంట్లో ఉండనిస్తాను. అంతేకాదు, ఈ నిమిషం నీకు తినడానికి తిండి నీరు కూడా నేను ఇవ్వను. రేపే నీ ఉపవాసాన్ని నువ్వు ముగించాలి. నేను కూడా చూస్తాను నా కొడుకు మీద నీకెంత ప్రేముందో. ఆనంది బాధతో ఏడవడం మొదలుపెట్టింది. తను తన పండ్లని ముగించుకుని తన రూమ్ కి వెళ్లి మోహన్ ఫోటోని చూసుకుని మాట్లాడడం మొదలుపెట్టింది. ఏమండి, ఈ రోజు నేను మీతోనూ అమ్మతోనూ ఒక విషయం చెప్పాలనుకున్నాను. అంటే నేను తల్లిని కాబోతున్నాను. కానీ ఆమె నా మీద కోపంగా ఉన్నారు. ఆమె నన్ను చాలా ద్వేషిస్తున్నారు. నేనేం చెయ్యాలి? మిమ్మల్ని ఎలా సంతోషంగా చూసుకోవాలి? రాత్రి ఏమీ తినకుండా ఆనంది నిద్రపోయింది. తనని ఇంత బాధగా చూసి మోహన్ అడిగారు, ఏమైంది ఆనంది? నీ లవ్ మ్యారేజ్ ని సక్సెస్ చేసేదానికి నువ్వు చాలానే కష్టపడుతున్నావు కదా? లేదండి, ఇది నా ఇల్లు కదా. నేను బాగానే ఉన్నాను. ఓ, రేపు సుమంగళి పూజ కదా? సుమంగళి పూజ రోజు నువ్వు నాకేమో గిఫ్ట్ ఇస్తా అన్నావు కదా? ఇది నేను చేయబోయే మొదటి సుమంగళి పూజ. నా ప్రేమగల భర్త మీరే నాకు గిఫ్ట్ ఇవ్వాలి. సరే చెప్పండి, మీరు నాకు ఏం గిఫ్ట్ ఇస్తారు? నువ్వు నాకు చాలా పెద్ద లక్కీ. నాకు ప్రమోషన్ లెటర్ వచ్చింది. వచ్చే సోమ మనం పూనా వెళ్తాం. ఇకపై నువ్వు జనరల్ మేనేజర్ భార్య అని సంతోషంగా చెప్పుకోవచ్చు. ఏమండి, అలా మన ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళామంటే తర్వాత అమ్మని ఎవరు చూసుకుంటారు? ఈ వార్తతో మీరే అమ్మకి గిఫ్ట్ ఇవ్వాలి. అమ్మకా? నా ప్రమోషనే అమ్మకు చాలా పెద్ద గిఫ్ట్ అయిందే. అది కాకుండా నీ మారి ఒక కోడలు మా అమ్మకు గిఫ్ట్ గా ఇచ్చి ఉన్నానే. సరే, నువ్వు పడుకుని నిద్రపో. రేపు విరదం ఉండాలి కదా. మోహన్ నిద్రపోయిన తర్వాత ఆనది తన చేతిలో గోరింటాకు వేసుకుంది. అదే సమయం ఏడుస్తూ ఉండింది. తను దేవుడితో ఒక కోరిక చెప్పుకుంది. అమ్మా దేవుడా, మీ ఆశీస్సులు అందరికీ బాగానే ఉన్నాయి. మా ఇంట్లో కూడా తప్పుగా అర్థం చేసుకునే దాన్ని దూరం చేయండి. నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. రాత్రి తినకుండా పడుకుని గర్భంగా ఉండే ఆనంది లేచారు. తను చాలా టైర్డ్ గా ఉన్నట్టు అనిపించింది. కానీ తను తన అత్తగానే సంతోషపరచడానికి తన దగ్గరికి వెళ్ళింది. ఇంకా తన కాళ్ళ మీద పడింది. చాలు చాలు, మనసులో మర్యాద లేదు. ఈ నాటకాలన్నీ నా దగ్గర సాగవు. నీ నగలన్నీ తీసి నీ రూములోనే పెట్టేశాను. నీ పెళ్లి పట్టు చీర కూడా అక్కడే ఉంది. అలాగే అమ్మా. అమ్మా, ఇప్పుడు చెప్పండి, ఏ వంట చేయమంటారు? ఇకపై నువ్వు వంట చేయాల్సిన అవసరం లేదు కోడలి పిల్ల. ఈ రోజు నుంచి వంట చేయడానికి నేను ఒక పని మనిషిని ఏర్పాటు చేశాను. నేనొక జనరల్ మేనేజర్ తల్లిని. మిగతా వాళ్ళు నాకు వంట చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ దయ కూడా నాకు అవసరం లేదు. అర్థమైందా? అమ్మా, ఇప్పుడు నేను ఏం పని చేయాలి? మీ కాళ్ళకి నూనె రాయమంటారా? పక్కింటి వాళ్ళందరి దగ్గర నా గురించి తప్పుగా చెప్పు. అది నీకు బాగా తెలిసిన విద్య కదా. ఆనంది బాధతో ఏమీ మాట్లాడకుండా తను లోపలికి వెళ్ళింది. ఇంకా తనకి బాగా నిద్ర వచ్చింది. హఠాత్తుగా ఎవరో బాగా చప్పుడు చేసి తలుపు కొట్టినట్టు వినిపించింది. తను తలుపు తెరిచి చూడగానే చాలా ఆశ్చర్యపోయింది. అంటే తన అత్తగారు తలుపు కొట్టి బాగా ఏడుస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ మావయ్య గారు కింద నేలపైన పడిపోయి ఉన్నారు. మోహన్ కి ఫోన్ చెయ్యి, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. దీనికి అంతటికీ కారణం నువ్వే. బాగా దరిద్రం పట్టిందనివి. అమ్మా, మీరేం దిగులు పడకండి. నాన్నకి ఏం కాదు, నేనున్నాను. మీరు ప్రశాంతంగా ఉండండి. తను వెంటనే డాక్టర్ కి ఫోన్ చేసి ఇంకా అంబులెన్స్ ని రప్పించింది. తన మావయ్య గారిని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాకనే తెలిసింది తనకి వచ్చింది హార్ట్ అటాక్ అని. ఆనంది వాళ్ళ అత్తగారిని ఇంటికి పంపింది. అమ్మా, పొద్దుటి నుంచి మీరు ఏమీ తెలియలేదు. మీరు ఇంటికెళ్ళి మీ సుమంగళి పూజ చేసుకోండి. తర్వాత మీ వ్రతాన్ని ముగించండి. అలా చేయకపోతే ఖచ్చితంగా మీ ఆరోగ్యం పాడవుతుంది. మీ పిల్లలు వచ్చిన తర్వాత నేను బయలుదేరొస్తాను. ఆనంది వాళ్ళ అత్తగారు చాలా నీరసపడ్డారు. అందువల్ల తను ఇంటికి వెళ్ళిపోయారు. ఇక పూజని పూర్తి చేసి తన వ్రతాన్ని పూర్తి చేశారు. తను మోహన్కి ఫోన్ చేశారు, కానీ తను ఫోన్ ఎత్తలేదు. తను చాలా భయపడి ఇంక వెంటనే హాస్పిటల్ కి కాల్ చేశారు. ఇంటికొచ్చిన కోడలాది దరిద్రం పట్టింది. ఇంట్లో వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతుంది. ఆ తర్వాత నోరు తెరిస్తేనే అబద్ధాలు. ఆ దరిద్రం పట్టిన దాని వల్ల మా ఆయనకి మంచి రోజు కూడా లేకుండా హార్ట్ అటాక్ వచ్చింది. భగవంతుడు, ఆయనకి ఏమీ కాకూడదు. హలో, మీరు సాయిరామ హాస్పిటల్ నుంచా మాట్లాడుతున్నారు? అక్కడ మా ఆయన రవిచందర్ని అడ్మిట్ చేశాము.
మా అబ్బాయి మా కోడలు అక్కడే ఉన్నారు, కానీ ఎవరూ ఫోన్ తీయడం లేదు. మా ఆయన ఎలా ఉన్నారో కనీసం మీరైనా చెప్తారా? మేడం, మీ హస్బెండ్ చాలా బాగున్నారు, కానీ మీ కోడల ఆరోగ్యం ఏం బాగోలేదు. ఆమె గర్భవతిగా ఉన్నారని తెలిసి కూడా ఆమె 2 రోజులుగా అసలు ఏమీ తెలియలేదు. అందువల్ల ఆమెను అడ్మిట్ చేసున్నారు. ఏం చెప్పారు? కోడలు కడుపుతో ఉందా? ఓరి భగవంతుడా, నిన్నటి నుంచి తన్ని ఆకలితోనే ఉంచాను కదా. పాపం రోజంతా పని చేస్తూనే ఉండింది. అంతేకాకుండా తను నేనెంత తప్పుగా మాట్లాడేశాను. ఓరి భగవంతుడా, నువ్వే తన్ని రక్షించాలి. హలో మేడం, ఆమె పూజ చేసుకోకుండా మీ ఆశీస్సులు లేకుండా ఆమె వ్రతాన్ని ముగించడానికి ఇష్టపడలేదు. మీరు హాస్పిటల్కి వస్తే చాలా బాగుంటుంది. ఆనంది వాళ్ళ అత్తగారు కంటి నిండా నీళ్లు పెట్టుకున్నారు. ఇంకా తను చేసిన హింసల్ని అనుకుని చాలా సిగ్గుపడ్డారు. వెంటనే తను హాస్పిటల్కి వచ్చింది. ఏంటి కోడలు పిల్ల, నువ్వు ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు చెప్పలేదు? నువ్వు తల్లి కాబోతున్నావని. సరే, ఇప్పుడైనా నీ వ్రతాన్ని వదిలే. ఇలా చూడు, మోహన్ కూడా నీతో పాటే ఉన్నాడు. ఇంకా నేను కూడా వచ్చేసాను. ఇలా చూడు, హాస్పిటల్ విండో నుంచి చంద్రుడు కనిపిస్తున్నాడు. ఆనంది మోహన్ సహాయంతో లేచి నుంచుంది. ఇంకా చందమామకి పూజ చేసి తను మావయ్య అత్తయ్య భర్త కాల్లో పడింది. అమ్మా, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం గొడవ? అది నా చెప్పండి. ఆనంది ఇక్కడ ఉండేద్దా మీ ప్రాబ్లం అంటే నేను దాన్ని తొడకుని పూనాకి వెళ్ళిపోతానమ్మా. చాలా ఓవర్గా చేస్తున్నారు మీరు. ఏంటండి, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? నా వల్ల అమ్మా నాన్నని వదిలేసి ఎక్కడికి రావడం కుదరదు. మనం ఎక్కడున్నా ఎప్పుడూ కలిసే ఉండాలి. అన్నిటికి ఒక లిమిట్ ఉందా ఆనంది? ఇకపై నువ్వు నన్ను నా బిడ్డని మాత్రమే తెలియాలి. వీళ్ళందరూ నా బంధువులు. వీళ్ళందరినీ నేను సంతోషంగా చూసుకోవాలి. అమ్మా, ఈ పూజ జరిగే రోజు ఈ సంతోషమైన విషయాన్ని అందరికీ చెప్పాలనుకున్నా. ఆనంది వాళ్ళ అత్తగారు దాన్ని కౌగిలించుకుని ఏం చెప్పారంటే, తల్లి, నన్ను క్షమించవా? మిగతా వాళ్ళు మాటలు విని లవ్ మ్యారేజ్ చేసుకున్న నువ్వు నా కొడుకుని నాకు కాకుండా చేస్తావేమో అనుకున్నాను. అందుకని నేను అంగీకరించలేకపోయాను. నిన్ను అర్థం చేసుకోలేదు కూడా. నాకు తెలుసుమా, అసలు మీ మీద ఏ తప్పు లేదమ్మా. అమ్మా తల్లి, సుమంగళి పూజ రోజు నీ కరుణ వల్ల మా కుటుంబం అంతా సంతోషంగా ఉంది. నా కోడలు ఎంత అదృష్టవంతురాలు. దీనివల్ల నా మాంగళ్యాన్ని కూడా నేను రక్షించుకోగలిగాను. అంతేకాదు, అతి తొందరలో మా ఇంటికి ఒక గెస్ట్ కూడా రాబోతున్నారు. ఈ రోజు సుమంగళి పూజ. ఆ సుమంగళి దేవత మన కుటుంబాన్ని సంతోషంతో నింపారు. దీనికి అంతటికీ కారణం నువ్వే కోడలి పిల్ల. ఇంక నేను ఎవరి మాటల్ని పట్టించుకోను. ఈ రోజు నుంచి నువ్వు నాకు కోడలు మాత్రమే కాదు, నా కూతురు కూడా నువ్వేనమ్మా. ఆనంది వాళ్ళ అత్తగారు తన చేతుల్ని పట్టుకున్నారు. తన చెయ్యిని చూసి అందరూ ఆనంది చేతిలో ఉన్న గోరింటాకు బాగా పండింది. తను చాలా సంతోషంగా ఉండింది. ఇంక అందరూ అదే సంతోషంతో ఇంటికి తిరిగొచ్చారు.